హాయ్ హలో వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. సో ఈరోజు ఈ సెషన్లో దిస్ ఈజ్ లైక్ అన్ ఇంట్రడక్షన్ సెషన్ ఆఫ్ ఎకానమీ. ఈ సెషన్లో మనం కంప్లీట్గా అసలు సిలబస్ ఏముంటుంది, మీరు సిలబస్ని కంప్లీట్ చేయాలి అంటే మనకి సిలబస్ పేపర్లో ఇచ్చిన సిలబస్తో పాటు ఇంకా ఏమేమి ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది, కరెంట్ అఫైర్స్కి ఏం ఫాలో అవ్వాలి, సంథింగ్ ఇవన్నీ కూడా ఈ సెషన్లో కవర్ చేద్దాం. Now see, so coming to economy part, మీకు ఎంటైర్ 3 పేపర్స్లో ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ ఏదైతే పేపర్ 3 ఉందో దిస్ పేపర్ 3 ఏదైతే ఉందో కంప్లీట్గా ఎకానమీ పేపర్. సో యు నో దట్ అలాంగ్ విత్ దట్ మీకు పేపర్ 1లో కూడా ఎకానమీ పార్ట్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మెయిన్స్ పర్స్పెక్టివ్ పేపర్ 3 నుంచి 150 క్వశ్చన్స్ వస్తాయి. సో అలాగే పేపర్ 1లో కూడా అరౌండ్ 30 క్వశ్చన్స్ విల్ బీ ఫ్రమ్ ఎకానమీ పేపర్ ఓన్లీ. సో ఆన్ అన్ యావరేజ్ యూ విల్ బీ గెటింగ్ 180+ క్వశ్చన్స్ ఓన్లీ ఫ్రమ్ ఎకానమీ. So I'm not telling about AP or India. So on average, you are getting 180+ covering both AP and India. Okay. So in 2019 Group 2 mains, 198 questions were from economy only out of 450. So out of 450, 198 questions were only from economy. So 150 from paper 3 and 48 from paper 1. So understand the importance of economy paper. Okay, now ఈ 450లో 198 క్వశ్చన్స్ ఎకానమీ నుంచి కదా, ఆ 198లో ఎన్ని ఇండియన్ ఎకానమీ నుంచి వచ్చాయి, ఎన్ని ఏపీ నుంచి వచ్చాయి, అదర్ బడ్జెట్ ఎన్ని, సర్వే ఎన్ని, రీసెంట్ రిపోర్ట్స్ లాంటివి ఏమన్నా వచ్చాయా, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో అది అనలైజ్ చేసుకోగలితేనే ఇప్పుడు అప్కమింగ్ ఎగ్జామ్లో ఏ విధంగా ఎలాంటివి అడుగుతారో మనం అనలైజ్ చేయగలుగుతాం, గెస్ చేయగలుగుతాం, ప్రిపేర్ అవ్వగలుగుతాం అకార్డింగ్లీ కదా. సో నౌ మీకు పేపర్ 3లో యాజ్ పర్ ద రీసెంట్ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో, సో ఆ ఎగ్జామ్లో సిలబస్ని దృష్టిలో పెట్టుకుని ఐ సెగ్రిగేటెడ్ లైక్ దిస్. సో నేను ఎకానమీ క్లాసెస్ చెప్పినా సరే ఐ ఫాలో ద సేమ్ ఆర్డర్. సి ఫస్ట్ వన్ ఈజ్ నేషనల్ ఇన్కమ్. చాలా ఇంపార్టెంట్ టాస్క్, కొంత అందరూ డిఫికల్ట్గా ఫీల్ అయ్యే టాస్క్. అది టాపిక్ జాతీయ ఆదాయం ఒకటి. దీని నుంచి కంపల్సరీ మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 7 to 10 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 150 వస్తున్నాయండి. నౌ సెకండ్ టాపిక్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణకు సంబంధించింది. దెన్ దిస్ నేషనల్ ఇన్కమ్, ఇన్ఫ్లేషన్, ఇవన్నీ ఒక టాపిక్ కింద తీసుకుంటే మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫినాన్స్. ఈ పబ్లిక్ ఫినాన్స్ కిందనే బడ్జెట్ టర్మినాలజీ. సో ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఏంటి, సో రెవెన్యూ డెఫిసిట్, సో ఇవన్నీ కూడా ఇక్కడ మాట్లాడుకుంటాం పబ్లిక్ ఫైనాన్స్లో. సో మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ ఒక టాపిక్ కింద నేర్చుకుంటాం. పాపులేషన్ ప్రజెంట్ 2011 సెన్సెస్, తొందరలో 2021 కూడా వస్తుంది. సో అది కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నా పావర్టీ, మీరు పాపులేషన్ నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు, కానీ పావర్టీలో సంబంధించి కొంత అదర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో పావర్టీ, లిటరసీ గురించి నేర్చుకుంటాం. దెన్ మీకు సిలబస్లో టాపిక్ 1 ఆర్ చాప్టర్ 1 కింద ఉంది, ఇది 1991 రిఫార్మ్స్ ఏం జరిగింది, దీన్ని ఎల్పిజి అన్నాం. దెన్ ప్లానింగ్ కమిషన్, ఈవెన్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్డీసీ గురించి నేర్చుకుంటాం. అలాగే నీతి ఆయోగ్ విచ్ రీప్లేస్డ్ ప్లానింగ్ కమిషన్. సార్ సిలబస్లో ప్లానింగ్ కమిషన్ ఉంది. దెన్ ప్రజెంట్ నీతి ఆయోగ్ ఉంది కదా, సో ప్లానింగ్ కమిషన్ గురించి 5-year ప్లాన్స్ ఏమైనా ఇంపార్టెంట్, మనకి ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా దాని నుంచి అంటే కంపల్సరీ అడుగుతున్నారు కూడా. సో లాస్ట్ టూ రీసెంట్ నోటిఫికేషన్స్ అబ్జర్వ్ చేస్తే ఈ ప్లానింగ్ కమిషన్ నుంచి కూడా బిట్స్ ఉన్నాయి. అలాగే 5-year ప్లాన్స్లో సో ఏ ప్లాన్లో అగ్రికల్చర్ హైయెస్ట్ గ్రోత్ రేట్ సాధించింది, లేకుంటే అనుకున్న ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్కి అచీవ్డ్ గ్రోత్ రేట్కి, సో వాటి మీద క్వశ్చన్స్ కానీ సంథింగ్ ఇలాంటివి. 11th and 12th 5-year ప్లాన్కి సంబంధించి థీమ్స్ ఏంటి, సెకండ్ 5-year ప్లాన్కి ఎవరు హెడ్ అంటే ఎవరు ప్రిపేర్ చేశారు, పీసీ మహల్నోబిస్ అన్నాం. సో అలాంటి క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతూనే ఉన్నారు 5-year ప్లాన్స్లో. సో కంపల్సరీ మీరు ఒకవేళ ప్లానింగ్ కమిషన్ ఈరోజు లేకపోయినా, 5-year ప్లాన్స్ ఈరోజు మనం ఫాలో అవ్వకపోతున్నా, సో కంపల్సరీ మీరు జరిగిన దాని మీద కొంచెం ఒక ఐడియా అయితే తెచ్చుకుని ఉండాలి. నా తర్వాత ఏంటి అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి మీకు పాత నోటిఫికేషన్ 2016 నోటిఫికేషన్లో అయితే గ్రోత్ స్ట్రాటజీ అనే ఒక టాపిక్ కూడా ఉండేది. కానీ ఈసారి నోటిఫికేషన్లో గ్రోత్, అది ఈ 2018లో వచ్చిన సిలబస్లో అది లేదు.
ఓన్లీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అండ్ సమ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్, అండ్ హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ అంటే ఏంటి, సంథింగ్ ఇలాంటి ఇండిసెస్ కొన్ని నేర్చుకుంటాం ఈ టాపిక్లో. ఓకే, దెన్ ఎకానమీలో 3 మేజర్ సెక్షన్స్ అయినటువంటి సెక్టార్స్ అయినటువంటి అగ్రికల్చర్ ఒకటి, ఇండస్ట్రీస్ ఒకటి, సర్వీస్ సెక్టర్ ఒకటి. ఈ టాపిక్స్ నేర్చుకునేటప్పుడు మీరు కంప్లీట్గా సో ఇండియా గురించి స్టార్ట్ చేస్తారు, ఇండియాతో పాటు ఏపీ కూడా నేర్చుకోవాలండి ప్యారలల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ తీసుకుంటే అగ్రికల్చర్ రిఫార్మ్స్ అనేవి సో ఇండియాలో ఏ విధంగా ఉన్నాయి, ఏపీలో ఏ విధంగా ఉన్నాయి. సో ల్యాండ్ సీలింగ్ యాక్ట్కి సంబంధించి మాట్లాడుకుంటా ఉన్నాం ల్యాండ్ రిఫార్మ్స్లో. ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్కి సంబంధించి అర్బన్ ఏరియాస్లో ఏంటి, రూరల్ ఏరియాస్లో ఏంటి, ఇండియాలో ఎప్పుడు జరిగింది, ఏపీలో ఎప్పుడు జరిగింది. అలాగే గ్రీన్ రెవల్యూషన్ తీసుకుంటాం, గ్రీన్ రెవల్యూషన్ ఎఫెక్ట్ ఏంటి ఇండియాలో, అలాగే ఏపీకి సంబంధించింది ఏంటి, ఎందుకు. సో ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ అని, ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఐఐడిపి ఐఐఏపీ కింద సో మన ఏపీలోకి సంబంధించి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కూడా సెలెక్ట్ చేసుకుంటారు కదా. సో వాటి ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అవన్నీ కూడా మనం ప్యారలల్గా ఇండియాకి సంబంధించి ఏపీకి సంబంధించి ఒకేసారి ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇండస్ట్రీస్లో కూడా, సర్వీస్లో కూడా ప్యారల్గా చదువుకుంటే మీకు ఈజీగా సిలబస్ కవర్ అవుతుంది. దెన్ కంపారిటివ్ రీడింగ్ వల్ల మీకు ఈజీగా గుర్తుంటాయి కూడా నంబర్స్ అనేవి. దెన్ మీకు ఏపీ బైఫర్కేషన్ యాక్ట్, ఇది పేపర్ 1లో ఆర్ సెక్షన్ ఏలో లాస్ట్ టాపిక్ కింద 11th టాపిక్ కింద ఇది ఉంది. అలాగే దీంట్లో కూడా ఎకానమీలో కూడా మీరు చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, సో ఇది ఏం చదువుకోవాలి దీంట్లో అంటే మీకు ఎవరి ఇయర్ కూడా అడుగుతున్నారు అండి, 3 to 5 క్వశ్చన్స్ అనేవి మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బైఫర్కేషన్ నుంచి అడుగుతున్నారు నేరుగా. సో దాంట్లో కూడా మీకు రా యాక్ట్ ఏదైతే ఉందో, విభజన చట్టం ఏదైతే ఉందో అది కంపల్సరీ అడుగుతున్నారు. దాని తర్వాత ఆ విభజన చట్టంలో ఏమైతే ప్రామిసెస్ చేస్తున్నారో ఆ ప్రామిసెస్కి సంబంధించి ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, ఆ ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో వాటిల్నే విభజనాంతర సమస్యలు, పోస్ట్ బైఫర్కేషన్ ఇష్యూస్ కింద నేర్చుకుంటున్నాం మనం. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ చెప్పిందంతా కూడా మీకు సిలబస్లో మెన్షన్ చేసిన సిలబస్ అండి, మీ సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్స్ ఇవన్నీ కూడా. సో నేను చెప్పిందంతా. నౌ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు ఇంకేం ప్రిపేర్ అవ్వాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసు కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి అని. ఆ కరెంట్ అఫైర్స్లో మనం ఏం చదవాలి, ఆ కరెంట్ అఫైర్స్ కవర్ చేయాలి అంటే మీరు ఏం ఫాలో అవ్వాలి. సో కంపల్సరీ మీరు ఒక రీజనల్ న్యూస్ పేపర్ చదవాలి. దట్ మైట్ బి ఈనాడు ఆర్ సాక్షి, ఏదో ఒకటి ఫాలో అవ్వండి, ఇబ్బంది లేదు. దెన్ అనదర్ వన్ ఈజ్ వన్ నేషనల్ న్యూస్ పేపర్. సార్ నేను ఓన్లీ ఈనాడు సాక్షి చదువుకుంటాను, రెండు సరిపోతాయి కదా అంటే, సో మీకు కంప్లీట్గా అవి రీజనల్ న్యూస్ పేపర్స్ కాబట్టి రీజనల్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయి అవి. సో నేషనల్ ఇష్యూస్ లాంటి వాటిని, ఫర్ ఎగ్జాంపుల్ డిఆర్డిఓ న్యూస్లో ఉంది, సంథింగ్ కోవిడ్కి సంబంధించిన న్యూస్లో ఉంది, ఇలాంటి ఏవైతే కొంత ఉన్నాయో అవన్నీ కూడా పెద్ద ఫోకస్ ఉండకపోవచ్చు రీజనల్ న్యూస్ పేపర్స్లో. సో కానీ నేషనల్ న్యూస్ పేపర్ మీకు అది ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో ఈనాడు సాక్షి లాంటి ఒకటి రీజనల్ న్యూస్ పేపర్, అలాగే హిందూ కానీ, ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ఇలాంటివి ఒక నేషనల్ న్యూస్ పేపర్ చదువుకోండి. వాటిని రాసుకుంటూ మీరు కంపల్సరీ యూ హ్యావ్ టు హ్యావ్ మెయింటైన్ 1 షార్ట్ నోట్స్. ఓకే, దెన్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు ఒక షార్ట్ నోట్స్ అయితే మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు ఇవి రోజు చదువుకుంటూనే మంత్లీ మ్యాగజైన్ లాంటివి అయితే ఉన్నాయి మార్కెట్లో కొంచెం మంచివి, సో అలాంటిదని ఒకటి ఫాలో అయితే సరిపోతుంది కరెంట్ అఫైర్స్కి. దెన్ ఇది మీకు కాన్సెప్చువల్ సంబంధించింది ఇక్కడ నేర్చుకుంటున్నాము, కరెంట్ అఫైర్స్ ఇక్కడ నేర్చుకుంటున్నాం. వీటితో పాటు ఇంకేమన్నా ఇంపార్టెంట్ ఉన్నాయా అంటే, సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఏంటంటే అవి నెంబర్ 1 బడ్జెట్. సో మీ ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఏదైతే బడ్జెట్ ఉంటుందో లేటెస్ట్, ఆ బడ్జెట్ ఏదైతే సర్వే ఉంటుందో లేటెస్ట్, ఆ సర్వే కంపల్సరీ మీరు చదువుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓకే, సో ఇప్పుడు అప్కమింగ్ జూన్లో బడ్జెట్ ఏపీకి సంబంధించి బడ్జెట్ ఉంది, అలాగే ఏపీకి సంబంధించి సర్వే ఉంది, మీరు కంపల్సరీ చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎగ్జామినేషన్కి. ఓకే, దెన్ గవర్నమెంట్కి సంబంధించి గ్రోత్ ఏ విధంగా ఉంది, వాళ్ళ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఎంత, గ్రోత్ ఎట్లా, సెక్టార్స్ వైజ్ ఎంత ఉంది. సో ఇవన్నీ కూడా వైట్ పేపర్స్ రూపంలో గవర్నమెంట్ అఫీషియల్ డాక్యుమెంట్స్ రిలీజ్ చేస్తుందండి. దట్ అఫీషియల్ డాక్యుమెంట్ ఈజ్ నోన్ యాజ్ వైట్ పేపర్. సో ఆ వైట్ పేపర్లో ఉన్నవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీకు దగ్గరలో అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమైనా వైట్ పేపర్ రిలీజ్ చేస్తుంటే ఓకే, లేదంటే లైట్ తీసుకోండి. ఓకే, నా దాంతోపాటు ఇంకా రిపోర్ట్స్ ఏమున్నాయి అంటే, ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అంటే కుటుంబ సర్వే సంబంధించింది, కుటుంబ సర్వే అంటాం. సో కుటుంబ ఆరోగ్య సర్వే. దెన్ మానిటరీ పాలసీ కమిటీ బై, అది రిపోర్ట్ బై ఆర్బీఐ. ఇప్పుడు రీసెంట్గా ఇన్ఫ్లేషన్ టార్గెట్ని +/-2కి చేంజ్ ఆల్రెడీ ఉంది, పాతది, దాన్ని కంటిన్యూ చేయమని చెప్పింది ఎంపీసీ అనేది. సో అంటే ఇన్ఫ్లేషన్ని మనం 4% టార్గెట్ చేసుకోవాలి. దానికి టాలరెన్స్ లిమిట్ ఎంత ఇచ్చారంటే +/-2 ఇచ్చారు. సో ఇది ఆల్రెడీ 2016 నుంచి 2021 మార్చ్ 31 వరకు కూడా ఫాలో అవ్వమని చెప్పి లాస్ట్ రిపోర్ట్ ఇచ్చింది. 2021 ఏప్రిల్ 1 నుంచి అగైన్ 2026
మార్చ్ 31 వరకు కూడా సేమ్ ఇదే ఫాలో అవ్వండి అని చెప్పి మళ్ళీ దాన్నే కంటిన్యూ చేసింది, ఏ చేంజ్ తీసుకురాలేదన్నమాట. సో ఆ రిపోర్ట్లో ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. దాంతోపాటు ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ 2021 ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. సో ఇలాంటి రిపోర్ట్స్ ఇవే కదండి, చాలా రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. సో అలాంటి మేజర్ ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో ఆ రిపోర్ట్స్ని కంపల్సరీ మీరు దాంట్లో హైలైట్ పాయింట్స్ నోట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అండ్ రిపోర్ట్స్ అనేవి చాలా చాలా తక్కువ మంది ఫాలో అవుతారండి. సో వాళ్ళు ఎప్పుడు చదివినా సరే ఈ కామన్గా ఏదో బుక్ కొనుక్కుంటాము, తెలుగు మీడియం అయితే చిరంజీవి బుక్ లాంటిది, సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే సంథింగ్ ఎన్సీఆర్టీ రమేష్ సింగ్, శంకర్ గణేష్ సంథింగ్ ఇలాంటివి కొనుక్కుంటారు. ఆటోమేటిక్గా చదివిందే చదివి ఇలా రిపీట్ చేస్తుంటారు తప్ప, సో ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్లో కవర్ అయ్యేవి, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు. మీరు బడ్జెట్ సర్వే కూడా మీరు రాది సంబంధించి బడ్జెట్ స్పీచ్ వస్తుంది. సో అలాగే పిఆర్ఎస్కి సంబంధించి వెబ్సైట్లో అఫీషియల్గా పెడతారు. దెన్ సర్వే కూడా మీరు అఫీషియల్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని చదువుకుంటేనే అది బెస్ట్ ఆప్షన్ అండి. మీరు మార్కెట్లో దొరికే జిస్ట్ లాంటివి కొనుక్కొని అవి మాత్రం చదువుకుంటాను అంటే మిగతా వాళ్ళకంటే మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేదానికి అవకాశాలు తక్కువ అయిపోతాయి అన్నట్టు. ఓకేనా? సో దిస్ ఈజ్ రిగార్డింగ్ సిలబస్ అండ్ యూ హ్యావ్ టు కవర్ ఆల్ దీస్ థింగ్స్ టు గెట్ ఎన్ ఎడ్జ్. అంతే, మిగతా వాళ్ళకంటే ఒక స్టెప్ ముందు ఉండాలి అంటే మీరు ఇలాంటివి కంపల్సరీ చేయాలి. ఓకే, దెన్ ఎలాంటి బుక్స్ చదవాలి, దీనికి లిస్ట్ ఆఫ్ బుక్స్ ఏంటి అని నేను గ్రూప్లో, మన వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో, ఆ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సపరేట్గా ఏం చదవాలి అని నేను పోస్ట్ చేసేస్తాను క్లియర్గా. సో ఇక్కడ నేను వాటి గురించి మెన్షన్ చేయట్లేదు. సో బుక్స్ ఏంటి